ఇవాళ మేము విజయవాడ వెళ్తున్నాం. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందని వర్ష వాళ్ళ అమ్ము ఇంటికి వెళ్తున్నాం. అమ్ము తాత ఇంటికి వెళ్తున్నాం. ఫంక్షన్ ఉంది ఇవాళ ఈవినింగ్. సో అందుకని ఇంకా నిన్న వెళ్ళి టైం వచ్చేసి 6:24 అయింది. సో మేము 5కి బయలుదేరాము. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యాము అన్నమాట. రోడ్ అంతా ఎలా ఉందో ఫుల్ గాలి, ఫుల్ ఫాగ్ ఉంది. వస్తుంది ఇప్పుడు కనిపిస్తుంది అదిగో ఫాగ్ అదంతా. సో గాయస్ మొత్తం ఫాగ్ ఉంది గాయస్, చాలా బాగుంది వెచ్చగా. సో డాడీ హీటర్ వేసారు, చాలా బాగుంది. వెచ్చగా సెట్ వేసుకుని కొడుతుంది వర్షం. ఓకే గాయస్, వన్స్ కొంచెం హైవేకి వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దాం. అది చూసారా, సూర్యుడు పొద్దున్నే అవుతుంది. సూర్యోదయం. సూర్యుడు చూడండి ఎలా ఉన్నాడు, ఎర్ర బగ 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 అంటుంది సూర్యుడు. చాలా ఎర్రగా. ఇప్పుడే మధ్యలోకి వస్తాను. నేనే చెప్పాను గాయస్ సూర్యుడు వచ్చాడండి. సో డాడీ దండం పెట్టుకోవాలన్నమాట. దండం పెట్టుకోవాలంటే సూర్యుడు పొద్దున్నే ఉదయిస్తున్న సూర్యుడికి దండం పెట్టుకుంటే మంచిది. అర్థమైంది? ఎందుకు ఎర్రగా మండిపోతుంది? సూర్యుడు ఎర్రగా ఉండక మరి నీలంగా ఉంటాడు. అందుకని ఎర్రగా ఉంటాడు. నల్లగా ఉంటాడు. నీ సెట్టర్లా ఉంటాడు. నేను నల్లగా ఉన్నాడుగా. నువ్వు తెల్లగా ఉన్నావు గైస్. బా చూడు, మొత్తం కార్లో లగేజ్ నిండిపోయింది. మనుషులు ఎక్కడ ఉన్నారు, మొత్తం లగేజ్ నిండిపోయింది. ఆ ఫ్లైఓవర్ ఎక్కితే అది రింగ్ రోడ్డు. మళ్ళీ ఇంటికి వెళ్తాం. ఇక్కడ హనుమాన్ ఉంటాడు గాయస్. ఎక్కడ ఉంటున్నాడు హనుమాన్? ఇక్కడ ఉంటాడు కేసరా. అది ఎక్కడ దగ్గర విజయవాడ దగ్గర. అది అందువేనాక వెళ్ళేది. గైస్ మీకు ఇవాళ ఆన్ చేసాం పెద్ద విగ్రహం కేసర్ దగ్గర ఉన్న ఆన్ చేసాం. చాలా బాగుంటుంది. నేను ఒక ఫోటో తీసుకున్నాను. కొట్టేది ఎస్, అదే నువ్వు అక్కడ పోస్ట్ లో పెట్టారు. అది సూర్యుడు సార్. డాడీ అది దగ్గర చెయ్యి, అప్పుడు వాళ్ళు కనిపిస్తుంది. అది గుడ్ గాయ్స్. వెళ్ళిపోయాడు. ఆయనకి ఇద్దరు వస్తుంది అనుకుంటా. నిద్ర కాదు, ఇప్పుడే పొద్దునయింది. మరి నిద్రపోతాడు సూర్యుడు. లేచి ఇప్పుడే లేచాడు. ఉదయించిన సూర్యుడు ఈస్ట్ లో వస్తాడా? ఈస్ట్, వెస్ట్, నార్త్, ఈస్ట్, సౌత్ అన్నీ తెలిసిపోయాయి. ఎక్కడ పడితే అక్కడ రాముడు విగ్రహాలు ఫోటోలు పెట్టారు. రేపు అయోధ్యలో చేస్తారు కదా రాముడు. చెప్పు. అయోధ్యలో రాముడు వాళ్ళు ప్రతిష్ఠిస్తున్నారు అను. ప్రతి కాదు, ప్రతిష్ఠిస్తున్నారు. మనకు రాదులే, వదిలే. ఇదిగోండి గైస్, మా ఆవిడ పెద్ద మొత్తులో ఉంది. అయ్యో సూర్యుడి మీద చందమామ వచ్చాడే చూసా. మబ్బు వచ్చింది అది చూసా. అంతే. ఇప్పుడు పెద్ద సీనరీస్ చూస్తూ ఉంటాం కదా. సీనరీలు ఉంటాయి కదా, పెద్ద సీనరీస్, ఫొటోస్ అవి ఉంటాయి కదా. ఫొటోస్ ఉన్నప్పుడు సూర్యుడు మీద చిన్న మబ్బులాగా లేకపోతే పిట్టలు ఎగురుతున్నట్టుగా ఇలా ఉంటాయి కదా. మరి ఇలాంటి చూసే గీస్తారు అవి. చూసించాలే. సో వర్షకి ఆకలిస్తుందంటండి. సో ఇంకా మరి ఇంకేం చేస్తాం, ఇంకా అందుకనే ఇక్కడికి 7 స్టార్ దగ్గరికి వెళ్తున్నాం తినడానికి. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కంటిన్యూ చేస్తాం మళ్ళీ. ఓకే, చూసారా మొత్తం 7 స్టార్ చూడండి. అదిగోండి 7. మేము ఎప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ 7 స్టార్లోనే ఆగుతాం. బాగుంటుంది ఫుడ్. 7 స్టార్ అంటే 7 నెంబర్, 7 స్టార్ కాదు 7.
ప్లాజా అనమాట. అందుకే హోటల్కి వచ్చాము. వర్ష చూడండి ఎలా కూర్చుంది, ఆకలి వేస్తున్నట్టుంది పాపం, డల్లా కూర్చుంది. ఏ వర్ష సరా నేను వెయిట్ చేస్తాను వాళ్ళు. చూసారా ఇవాళ అంతా ఫుల్ ట్రావెలింగ్. ఇదిగోండి మేము కేసర్ దగ్గరికి వచ్చాము. కేసర్ దాటిపోయాం, కేసర్ చెక్ పోస్ట్ దాటిపోయాం. సో ఇక్కడ అదేంటిది పెద్ద హనుమాన్ టెంపుల్ వస్తుంది. హనుమాన్ టెంపుల్ కాదు, హనుమాన్ ఉంటాడు, పెద్ద హనుమాన్. ధైర్యం ఇస్తాడు. క్షేమంగా వెళ్ళండి, అందరూ జాగ్రత్తగా వెళ్ళండి, స్లోగా వెళ్ళండి అని చెప్తున్నా. తప్పు ఏంటి మాట్లాడు, లోపల ఇన్నర్ ఫీలింగ్ అది. యాషాలు వేయడం ఏంటి గైస్, నిజమే కదా. ఆన్ చేసామంటే దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు, మంచిగా ఉండండి, హ్యాపీగా ఉండండి అని. పొద్దున వేసిన స్వెటర్ ఇంకా తీలా. పడుకోలేదు గైస్, పొద్దున్న నుంచి వాగినట్టే ఉంది. వాగుడు ఎక్కువ, వాగుడు ఏదో ఒకటి వాగుతూ ఉంటది. దాంతో పాటు నేను వాగుతూనే ఉంటాను. ఇద్దరం కలిసి హిల్స్ కనిపిస్తోందమ్మా, వైట్ గా ఉన్నాయి కదా అవే హిల్స్ అని అన్నా. గిల్స్ కామెడీ ఏంటో ఇవాళ వెరైటీగా. అసలు ఎవరైనా పండగలకి వాటికి వెళ్తారు, ఇవాళ ఏంటో వెరైటీగా ఫంక్షన్ పెట్టారు. సడన్ గా వెళ్ళాల్సి వస్తుంది. సండే కూడా రెస్ట్ లేకుండా పోయా. దీని హాలిడే, అసలే హాలిడే కూడా. రేపు డుమ్మాగా స్కూలు, రేపు డుమ్మా, మళ్ళీ ట్యూస్డే. చూసారా మీకు కనిపించదు దగ్గరికి వచ్చింది కనిపిస్తుంది, నాకైతే ఏం కనిపించదు. ఇప్పుడు మనం పైకి ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం కదా గైస్. అడిచాడు గైస్, అద్దుగో నడిచాడు గైస్, దడుచుకున్నా. టైం ఎంత అయింది? 10:49 అయింది. నేను ఒక 5 నిమిషాలు వెళ్ళిపోతాం అనుకుంటా. 11:30 అన్నాడు, కానీ నేనేమో 11 ఫ్లైఓవర్ కాదు ఇది కింద ఏదో ఊరు ఉంది, ఆ ఊరు నుంచి వెళ్ళిపోతుంది. అంటే కింద సబ్వే కింద ఆ ఊళ్ళో వెళ్ళే బ్యాక్ సైడ్ నుంచి ఆన్ చేసాం. చాలా పెద్దది, మీకు ముందు చాలా బాగా కనిపిస్తుంది. వైట్ వైట్ గా ఉంటాడు. అది కాదు, you can block, it's very height. దండం పెట్టుకోమ్మా. అద్దిగా చూసారా, చూసారా అదిగో గైస్, ఆంజనేయ స్వామి, చాలా పెద్ద ఆంజనేయ స్వామి, చాలా పెద్దది, చాలా హైట్ ఉంటుంది. మళ్ళీ వెళ్ళేటప్పుడు మనకి మళ్ళీ కనిపిస్తుంది. ఇలాగే వెళ్తాం, ఇదే రూట్, ఒకటే రూట్. లేకపోతే ఇదే ఫ్లైట్ అనుకుంటున్నాం, ఆకాశం నుంచి వెళ్ళడం అలా ఉంటే బాగుండు కదా. మనం ట్రాఫిక్ ఉంటే వింగ్స్ బయటకు వచ్చేసి అలా 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 ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. అదేదో సినిమా ఉంటుంది చిన్నప్పుడు, మేము బామ్మ మాట బంగారు పాట అని ఏదో సినిమా ఉండేది, రాజేంద్ర ప్రసాద్ది. సో అదంతే. అదేంటంటే ఏదో పెట్రోల్ పోస్తే ముందుకెళ్తుంది, కిరోసిన్ పోస్తే వెనక్కి వెళ్తుంది, లిక్కర్ పోస్తే, లిక్కర్ అంటే లైక్ విస్కీ కానీ అది పోస్తే పైకి ఎగురుతుంది. ఇంకోటి అయితే 2 చెప్పుల కింద ఊడిపోద్ది. నిజమే, ఆ సినిమా అది భలే ఉంటుంది. దాంట్లో భానుమతి వీళ్ళందరూ ఉండే సినిమా. పాత సినిమాలు బాగుంటాయి.
ఇదిగోండి గైస్, ఇది మా డాడీ వర్క్ చేసిన ఏరియా అన్నమాట. నేను మా సిస్టరు ఫస్ట్ క్లాస్, నేను ఫస్ట్ క్లాసు, మా అక్కమ్మ సెకండ్ క్లాస్, థర్డ్ క్లాసు ఇక్కడే చదివాం అనమాట. చూపిస్తానుండు. సో ఇది అడ్డ రోడ్ అనమాట. ఇది అడ్డ రోడ్ అంటే ఇబ్రహీంపట్నం అనమాట. సో దీన్ని అడ్డ రోడ్ జంక్షన్ అంటారు. సో ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ ఇబ్రహీంపట్నంలో క్వార్టర్స్లో ఉండేవాళ్ళు. మా ఫాదర్ ఇక్కడ VTPSలో చేసేవారు. సో ఇక్కడ ఉండేవారు అనమాట. ఉండండి గైస్, ఇక్కడ మా డాడీ ఆఫీస్ అది చూపిస్తా. అద్దిగోండి, చూడండి, అద్దిగోండి మా డాడీ ఆఫీస్. సో అక్కడ VTPS అనమాట, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్. సో ఇక్కడ చదువుకున్నాను అనమాట నేను. అదిగోండి కనిపిస్తుందా, అద్దిగా. సో ఇక్కడ నేను చదువుకున్నా. అప్పుడు వర్ష గంట చిన్నగా ఉండేవాడిని. ఇప్పుడు వర్ష సెకండ్ క్లాస్కి వచ్చింది కదా. సో అదిగోండి, అదిగోండి. సో విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, దీంట్లో మా డాడీ పనిచేసేవారు. ఎలక్ట్రికల్ ఏఈ కింద అసిస్టెంట్ ఇంజనీర్ సో చేసేవారు. సో మేము ఇక్కడ చదువుకునేవాళ్ళం అనమాట. క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. క్వార్టర్స్లో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది తెలుసా వర్ష? మా డాడీ మా అమ్మ ఇంట్లో ఉన్నారు. అరే టిఫిన్ పట్టరారా అని చెప్పని అంటే నేను మా అక్క వెళ్ళాం అనమాట. ఆ పక్కనే క్వార్టర్స్ పక్కనే హోటల్ ఉండేది. ఆ చిన్న హోటల్, అంటే పెద్ద పెద్ద హోటల్స్ ఉండేవి కాదు అప్పట్లో, చిన్న హోటల్ ఉండేది. ఆ చిన్న హోటల్లో మాకు బాక్స్ పట్టుకెళ్ళి ఇడ్లీ పట్టుకొస్తుంటే వాడు ఏంటంటే ఒక అరిటాకు బాక్స్లో ఒక అరిటాకు వేసి దాంట్లో ఇడ్లీలు అవే వేసాడు. మా అక్క పెద్దది కదా, అక్క పట్టుకుంది. నేను పక్క నుంచి నడుచుకుంటూ వస్తుంటే అక్కడేమో గేదెలు ఉన్నాయన్నమాట. సో ఆ గేదెలు కట్టేసి ఉన్నాయి. సో మా అక్క ఏమో గేదెలంటే గేదెలన్నా భయం దీనికి కొంచెం. కుక్కలంటే పెద్ద భయం ఉండదు కానీ గేదెలంటే భయం ఉండేది. సో అదేదో కుడుస్తుందేమో. ఆ గేదె కూడా ఎలా ఉండేదంటే ఇటో పెద్ద కొమ్ము అటో పెద్ద కొమ్ము ఉండేది. సో ఏమైంది, పొడుస్తుందేమో అని నేనేం చేసా, పరిగెట్టుకుంటూ అటేపుకి వెళ్ళిపోయా. అక్క వచ్చే అన్న. ఇది ఏం చేసింది, ఆ బాక్స్ తోస్తుందని అనుకుందో మరి లేకపోతే ఏమనుకుందో తెలియదు కానీ బాక్స్ ఇలా పట్టుకుంది. ఆ గేదెకి అరిటాకు ఒకటి కొంచెం కనిపిస్తోంది, మూతలోంచి బయటకు వచ్చింది. అది చూసి అంతే ఇలా ఎత్తి వదిలిపడేసింది మా అక్కని. బొట్టలోంచి ఇలా ఎత్తి వదిలిపడేసరికి మా అక్క వెళ్ళి అంత దూరంలో వెళ్ళిపడింది. బాక్స్ టిఫిన్ వెళ్ళి కింద పడింది. నేనేమో గేదె పొడి చేసింది మా అక్కని అని చెప్పి ఏడ్చుకుంటూ పరిగెట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి అమ్మ డాడీ అక్కని గేదె పొడి చేసింది అంటే మా డాడీ నుండి మా అమ్మ పరిగెట్టుకుంటూ వచ్చారు. దీన్ని చూస్తే ఏమో అక్కడ ఉన్న ఆంటీ ఎవరో లేపారు. ఏడుస్తూ ఉంటే గబగబా తీసుకొచ్చాం. ఏదైనా పొడిస్తే కొమ్ములు కదా, ఏమైనా పొడిస్తే గబుక్కునే సెప్టిక్ అవుతుంది ఇది అది అని చెప్పి గబగబా పరిగెట్టుకుని ఇంటికి వచ్చాం అనమాట. అదొక పెద్ద ఇన్సిడెంట్ అనమాట ఇబ్రహీంపట్నంలో, తెలుసా? అలా చిన్నప్పుడు అలా జరుగుతాయి. మీకు ఇలాంటివి ఏమైనా ఉంటాయా? ఇప్పుడు అన్నీ స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకోవడం, జొమాటోలో ఆర్డర్ ఇచ్చుకోవడం ఇవే. ఓకే, సో టు బి కంటిన్యూ ఇలా చేద్దాం. ఇదిగోండి, నిన్న నైట్ ఫంక్షన్ అయిపోయింది. సో మళ్ళీ ఎర్లీ మార్నింగ్ రిటర్న్ అయిపోయాం. పొలాలు అవన్నీను. సో ఇక్కడ బాగా గ్రీనరీగా ఉంటుంది, చాలా గ్రీనరీగా ఉంది. చూసారా, దోమలు ఉంటాయి. మరి వర్ష చూసారా, వాళ్ళ అమ్మ పూలు ఇచ్చింది, పిలకెట్టింది. భలే ఉన్నాయి నీ పూలు, కనకాంబరాలు, మల్లె పూలు, కొబ్బరి బొండాలు కూడా, ఇండియన్ ఆయిల్. వెళ్తున్నాం మేము టు హైదరాబాద్ అనమాట. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు టైం వచ్చేసి 10:20 అయ్యింది. 10:20 కాదు, 10:12 అయ్యింది. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. ఇక్కడ పార్క్ చేసాం కదమ్మా, లోపల దూరుంటాయి దోమలు, ఏగలు దూరుంటాయి లోపలికి. గ్లాస్ తీస్తే వెళ్ళిపోతుంది బయటికి. ఇప్పుడే కొంచెం స్టార్ట్ అవుతుంది ట్రాఫిక్. ఇవాళ మండే కదా, వర్కింగ్ డే అందరికీ. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కొంచెం. సో ఇవాళ
స్పెషల్ ఏంటి వాళ్ళ స్పెషల్? డుమ్మా, స్కూల్ డుమ్మా. ప్లస్ ఇవాళ రాముడిని ప్రతిష్ఠిస్తున్నారు అయోధ్యలో. అన్ని టెంపుల్లోనూ వాటిల్లోనూ పూజలు అవి చేస్తున్నారు అని. సో ఇవాళ అదో స్పెషల్ ఉంది, అయోధ్యలో రాముడిని ప్రతిష్ఠించడం. సో హ్యాపీ. చూసారా ఇవాళ హిమాలయ ఉంది ప్రతిష్టాపన కదా, ఇక్కడ కూడా రాముల వారిది వాళ్ళది ఊరేగిస్తున్నారు ఆంజనేయ స్వామి అందరినీ. వెళ్ళడానికి కొత్త న్యూ వే వేశారు. సో ఆ వేలో ట్రై చేస్తున్నాం అనమాట. ఏంటంటే డైరెక్ట్గా ఇంకా విజయవాడ టచ్ చేయకుండా డైరెక్ట్గా ఇబ్రహీంపట్నం దగ్గరికి, గుండుపల్లి దగ్గరికి వెళ్ళిపోతుందని. సో ఇదే రోడ్డు. ఇదిగోండి మనం కేసర దగ్గర ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి కనిపిస్తుంది ఇప్పుడు. సో నిన్న బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎండ్ అదిగోండి సరే, పెద్ద ఆంజనేయ స్వామి, చాలా పెద్ద ఆంజనేయ స్వామి. దండం పెట్టుకోమ్మా. చాలా పెద్ద ఆంజనేయ స్వామి. మేము ఇప్పుడే రీచ్ అయ్యామండి ఇంటికి. సో విజయవాడ నుంచి. సో హోప్ మీరు ఎంజాయ్ చేసి ఉంటారు ఈ వీడియోని. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, గంట సింబల్ కొడితే మా నోటిఫికేషన్ మీకు వస్తాయి. బాయ్. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటాము. వీడియో చాలా బాగుంది అనుకుంటా. సో మేము అస్సలు చూడలేదు, చాలా బాగుంది అనుకుంటా. సో లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కింద బెల్ సింబల్ నొక్కితే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. బాయ్. Okay, bye bye. See you next video. Bye.